వైసీపీ నేత దివ్యల మాధురి ఆమె కార్ యాక్సిడెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న పలాస వద్ద టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ ఆగి ఉన్నటువంటి కారుని వెనక నుంచి ఢీకొనటంతో యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే డిప్రెషన్ కారణంగానే చనిపోవాలని కావాలనే యాక్సిడెంట్ చేశానని ఆమె చెప్పింది. దీంతో ఆమె మీద పోలీసులు ఈరోజు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆమెకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి మధ్య రిలేషన్ ఉంది అంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ స్పందించడం జరిగింది. మాధురికి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందని, ఆమెను చూడటానికి వెళ్ళాలనుకుంటున్నానని, ఆమెను చూడాలనిపిస్తుందని, అయితే తాను బయటకు వెళ్తే తన ఇంటిని తన భార్య పిల్లలు ఆక్రమిస్తారనేటువంటి భయంతో వెళ్ళట్లేదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మాధురికి తనకు మధ్య ఎటువంటి సంబంధం లేదని, కానీ తన భార్య వాణి చేస్తున్నటువంటి ఆరోపణల కారణంగా మాధురి చాలా నష్టపోయిందని, అటు పుట్టింటికి ఇటు అత్తింటికి రెండింటికి కాకుండా పోయిందని, తన డిప్రెషన్లోనే ఈ పరిస్థితికి వచ్చిందని, అందువల్లే యాక్సిడెంట్ జరిగిందని, దీని అంతటికీ కారణం దువ్వాడ వాణి అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తన భార్య ఒక సైకో అని, పిల్లల్ని తన మీద ఎగదోస్తుందని, ఈ కారణం చేతే 2 ఏళ్ల క్రితమే విడాకుల నోటీస్ ఇచ్చానని కూడా ఆయన తెలియజేశారు.